హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న మూవీ అయితే రానే వచ్చేసింది, పుష్ప 2. సో ఈ పుష్ప 2 ఇప్పుడు ఎక్కడ చూసినా చాలా హల్చల్ అయితే మారిపోతుంది. అదే విధంగా ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక పండగ వాతావరణం లాగైతే మారిపోయింది. సో ఇంకా మనం ఎక్కడ చూసినా అదే విధంగా మెయిన్ హైదరాబాద్ సంధ్య థియేటర్ లో చూసుకుంటే ఆ క్రౌడ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ఫైనల్ గా మరి మూవీ ఎలా ఉంది, సో ఎలా రివ్యూ వస్తుంది, సో ప్రజెంట్ ఆ మూవీ గురించి ఇప్పుడే చూసి వచ్చిన మా యజ్ఞమూర్తి సార్ గారు అయితే ప్రజెంట్ మాతో పాటు అయితే ఉన్నారు. సో అతను వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సో సార్ ఎలా ఉంది మూవీ, ఎలా ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది, అదే విధంగా ఆ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఆ సాంగ్స్, ఎలివేషన్స్ అండ్ అదే విధంగా మన అల్లు అర్జున్ గారి యాక్టింగ్, శ్రీలీల డ్యాన్స్ అండ్ శ్రీవల్లి యాక్టింగ్, ఓవరాల్ గా అందరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది మూవీ, ఓవరాల్ గా మరి ఫ్యాన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయింది అంటారా? వన్ వర్డ్ లో చెప్పాలంటే ఈ సినిమా గురించి ఎలా ఉంది అంటే రప రప అనే చెప్పాలి. సో వాళ్ళు ముందే చెప్పారు అనమాట. అంటే రికార్డులు రప రప అనే ఒక వర్డ్ ఏదైతే వాడారో, అలాగే సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్ కూడా పాపకి, నా బిడ్డకి ఏదైనా అయిందంటే ఒక్కొక్కటి తలకాయలు రప అంటాడు. సో అలాగే ఈ సినిమా కలెక్షన్స్ వైజ్గా ఏ రకంగా చూసుకున్నా కానీ రప అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర అది ఒక ఫెనామినా అంటారు కదా, ఫెనామినల్గా ఉండబోతుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. నిజంగా చెప్పాలంటే హై పాయింట్, సినిమా మొత్తానికి ఒక హై పాయింట్. పుష్ప 1లో మిస్ అయింది, పుష్ప 2కి బిగ్ ప్లస్ అయ్యేది అదే అని చెప్పాలి. అక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూడలేదు, దాన్ని మిస్ అయింది అది. కానీ ఇక్కడ ఈ సినిమాకి ఇది ఎంత యాక్షన్ సినిమా అయినా, ఎంత వైలెన్స్ ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పట్టేటువంటి, వాళ్ళను కూడా థియేటర్లకు రప్పించేటటువంటి ఒక హై పాయింట్ ఏదైతే ఉందో, అది తన అన్న కూతుర్ని పుష్పరాజ్ ఎలా కాపాడుకున్నాడు, ఏం చేశాడు ఆ అమ్మాయి కోసం అనేది ఈ సినిమా మొత్తానికి అప్పర్ సెల్లింగ్ పాయింట్ అని ఒకటి అంటే అల్టిమేట్ సెల్లింగ్ పాయింట్ అన్నట్టు యూఎస్పి అంటాం కదా. సో ఆ అల్టిమేట్ సెల్లింగ్ పాయింట్ ఈ సినిమా మొత్తానికి హై పాయింట్ అదే అని చెప్పాలి. సో ఆ పాయింట్ ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా ఖచ్చితంగా థియేటర్లకి రప్పిస్తుందని చెప్పేసి నేనైతే గట్టిగా నమ్ముతూ ఉన్నాను. పైగా ఈ సినిమాలో లేడీ క్యారెక్టర్స్కి చాలా ప్రామినెన్స్ ఇచ్చారు. అందులో శ్రీవల్లి క్యారెక్టర్ కూడా తన భార్య, మనం ట్రైలర్లలో చూసాం. సో మొగుడు పెళ్ళాం మాటింటే ఎట్టా ఉంటుందో ప్రపంచకానికి చూపిస్తా అని ఏదైతే డైలాగ్ చెప్తాడో, నిజంగా ఆ డైలాగ్ అంటే తను శ్రీవల్లిని ఎంతగా ప్రేమిస్తాడు. ఆమె నువ్వు సీఎం తోటి గనక ఒక ఫోటో తీసుకొస్తే నేను అక్కడ గోడ మీద అక్కడ పెట్టుకుంటాను, అక్కడ నేను గొప్పగా చెప్పుకుంటాను అని చెప్పినటువంటి ఒక మాట పట్టుకొని తను ఏం చేశాడు పుష్పరాజ్ అనేది ఈ మొత్తం సినిమా కథను మొత్తం పుష్ప 2 మొత్తాన్ని డ్రైవ్ చేసే పాయింట్ అది. సో ఆ మధ్యలో జాతర సీన్ ఏదైతే ఉందో, ఆ జాతర సీన్లో తన అన్న కూతురికి జరిగినటువంటి అవమానం ఏదైతే ఉందో అక్కడ అతను స్పందించే తీరు, అలాగే ఆ జాతర సీన్లో అతను ఆ శారీ కట్టుకొని అతను డ్యాన్స్ చేస్తుంటే, వీరంగం అంటాం, అతను ఆ వీరంగం ఆడుతుంటే నిజంగా స్పెల్ బౌండ్ అనే చెప్పాలి అక్కడ. సో దానికి ఆ కొరియోగ్రఫీ చేసినటువంటి ఆ కొరియోగ్రాఫర్ విజయ్ పొలాకి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అంత బాగా ఆ జాతర సీన్ని అతను తీసుకొచ్చాడు. అక్కడి నుంచి అంటే సినిమా మొత్తానికి మొత్తం ఒక ఎత్తు అయితే, ఆ జాతర సీన్ నుంచి సినిమా వేరే లెవెల్కి వెళ్తుంది. నిజంగా ఫస్ట్ హాఫ్ కూడా సినిమా బాగానే తీశారని చెప్పాలి. సో అంటే 3 గంటల 20 నిమిషాల పైనే సినిమా ఉంది కదా, ఎక్కడైనా బోరు కొడుతుందని చెప్పేసి ఆశించే వాళ్ళకు కూడా నిజంగా ఆశాభంగం తప్పదనే చెప్పాలి. సో అలా తన సుకుమార్ స్క్రీన్ ప్లేకి కూడా మంచి మార్కులు పడతాయి. నిజంగా అంటే మనం అందులో చూసాం, కొండారెడ్డి చనిపోయిన తర్వాత ఆయన తమ్ముళ్ళు ఏమయ్యారు. సో ఇందులో చూస్తే క్లైమాక్స్లో తప్ప జాలరెడ్డి అనే క్యారెక్టర్ కనిపించదు. ఆ క్యారెక్టర్ ధనుంజయ్ చేశాడు. ఓన్లీ క్లైమాక్స్లో మాత్రమే కనిపిస్తాడు. జక్కారెడ్డి వచ్చేసి పుష్ప సైడ్కి వచ్చేస్తాడు, అంటే పెద్ద తమ్ముడు, కొండారెడ్డి పెద్ద తమ్ముడు. కొండారెడ్డి క్యారెక్టర్ అజయ్ ఘోష్ చేశాడు. ఇక్కడ షణ్ముఖ్ చేసింది, జక్కారెడ్డి క్యారెక్టర్ షణ్ముఖ్ అని అతను చేశాడు. అతను పుష్పరాజ్ సిండికేట్లో అతను ఒక మెయిన్, అతని సైడే ఉండేటువంటి క్యారెక్టర్గా మనకు కనిపిస్తాడు. సో మొత్తానికి ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో, పుష్పకి ప్రధానమైనటువంటి శత్రువుగా ఉండేటువంటి భైరన్ సింగ్ షెకావత్, సో ఆ క్యారెక్టర్ని అతను తీర్చిదిద్దిన తీరు,
దాన్ని డిజైన్ చేసిన తీరు అల్టిమేట్ అనే చెప్పాలి. దానివల్లే ఆ పాత్రను అలా చేయటం వల్లే సుకుమారు ఈ పుష్ప క్యారెక్టర్ కూడా మరింత ఎలివేట్ అయింది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన అంశం బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ కంటే కూడా సినిమాటోగ్రఫీ. మిలోస్లావ్ బ్రోజెక్ చేసినటువంటి నిజంగా ఒక మాయాజాలం అనే చెప్పాలి. ఇక్కడ నేను అంటే పోలిక ఇది అనవసరం కాదని అనుకుంటున్నాను. దేవర సినిమాలో అదే మిస్ అయింది. అంటే మనకి ఎన్టీఆర్ని ఎలా హైగా చూపించాలో అది రత్నవేల్ అక్కడ మిస్ అయితే సినిమాటోగ్రాఫర్గా అతను మిస్ అయిన విషయం అది. ఇక్కడ స్క్రీన్ మీద ఎక్కడైతే ఆ సీన్స్ వస్తాయో, ఎలివేషన్ సీన్స్, అక్కడ మనకి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అతను ఒక విశ్వరూపంలాగా అతను చూపించడం అనేది అల్లు అర్జున్ని, ఆ పుష్పరాజ్ క్యారెక్టర్ని నిజంగా మిలోస్లావ్ చేసినటువంటి మ్యాజిక్ అది. అంటే దాని వెనక ఉన్నదంతా కూడా సుకుమార్ అనే మనం చెప్పడం, అతనికి ఆ క్రెడిట్ కూడా, అంటే ఎలా తను అందరితోటి పని చేయించుకోవాలో తెలిసిన వ్యక్తి కాబట్టి సో చాలా బాగా అతన్ని అర్థం చేసుకొని అతను సినిమాటోగ్రాఫర్ కూడా అంత బాగా పనితనం చూపించాడు. సో అలాగే ఇక అల్లు అర్జున్ ఇప్పుడు దాకా అంటే ఈవెన్ పుష్ప 1 కూడా పక్కన పెట్టేసేయాల. ఈ సినిమాలో అతను ప్రదర్శించినటువంటి అభినయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సో ఈ సినిమా తర్వాత అతని స్థాయి, అతని స్టార్డమ్ అనేక రెట్లు, 1 రెట్టు 2 రెట్లు అని చెప్పడం, అనేక రెట్లు పెరగటం అనేది ఖాయమని నేను నమ్ముతూ ఉన్నాను. అలాగే రష్మిక మందన్న, సో శ్రీవల్లిగా, సో అందులో మనకి ఫస్ట్లో అంతా కూడా వన్ సైడెడ్ లవ్గా కనిపిస్తుంది మనకి. ప్రియురాలు అతను ప్రేమిస్తుంటాడు, ఆమె మాత్రం దూరం పెడుతుంటుంది. సో చివరిలో పెళ్ళవుతుంది, అది వేరే విషయం. ఇందులో భార్యగా ఆమె చేసినటువంటి అభినయం శ్రీవల్లి క్యారెక్టర్లో, సో ఆమెకు కూడా ఈ సినిమా ఆమె కెరీర్లో ఒక వన్ ఆఫ్ ది మెమరబుల్ పర్ఫార్మెన్సెస్ అనే చెప్పాలి రష్మికకి. వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు కూడా సో ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా పట్టేస్తాయి. సో ఈవెన్ అంటే మొత్తం చిత్తూరు జిల్లాని, ఈవెన్ స్టేట్ని అంతా కూడా ఆడించేయగల పుష్పరాజుని ఆమె తన కొంగు కట్టుకునే విధానం ఏదైతే ఉందో, సో ఆమె ముందు అతను తల వంచే విధానం ఏదైతే ఉందో అది కూడా ముచ్చటగా చిత్రీకరించాడు. సో ఈ సినిమాతోటి అంటే ఫహద్ ఫాజిల్, సో మనం అందులో 1 గంట 20 నిమిషాలు చూసాము అతను విలన్ని ఫస్ట్ పార్ట్లో. సో ఈ సినిమాలో అతనిలో పూర్తి స్థాయి ఆ విలనీని అతను ప్రదర్శించిన విధానం, సో ఇద్దరు కూడా అంటే పుష్పరాజ్కి అల్లు అర్జున్కి తగ్గట్టుగా, సో కొన్ని సీన్లు అయితే నాకు అతను మరీ అంటే అతను కూడా పర్ఫార్మెన్స్లో పరాకాష్ట అంటారు కదా, ఆ స్థాయిలో అతను పర్ఫార్మెన్స్ చూపించాడు. కొన్ని క్యారెక్టర్లు అంటే ఫస్ట్ పార్ట్లో బలంగా కనిపించిన కొన్ని పాత్రలు ఇందులో కొంచెం సెకండరీ అయిపోతాయి. ఉదాహరణకి మంగళం శ్రీను, దాక్షాయణి క్యారెక్టర్స్, సునీల్ అండ్ అనసూయ. సో అక్కడక్కడ మాత్రం అంటే సినిమాకి హై పాయింట్స్గా ఏవైతే వస్తాయో వాటికి మాత్రం వాళ్ళిద్దరూ పనికొచ్చారు ఈ సినిమాలో. సో వాళ్ళు అతని షెకావత్ని ముందుకు తోస్తూ వెనక ఉండి, సో కథకి కీలకంగా మారే ఏదైతే సన్నివేశాలు ఉంటాయో, ఎపిసోడ్స్ ఉంటాయో వాటికి వాళ్ళు లీడ్ ఇస్తారు. అలాంటి పాత్రల్లో మాత్రమే వాళ్ళు ఇందులో కనిపించారు. బట్ వాళ్ళ పర్ఫార్మెన్స్కి అనసూయకి ఫస్ట్ పార్ట్లో ఉన్నంత ఎలివేషను ఈ సినిమాలో అలాగే సునీల్కి కూడా లభించలేదనే చెప్పాలి. సో మిగతా వాళ్ళందరూ కూడా రావు రమేష్ తను కానివ్వండి, అలాగే జగపతి బాబు ఈ సినిమాలో ఫస్ట్ టైం ఆయన సెకండ్ పార్ట్లోకి వచ్చాడు. సో ఆయన ఆదిత్యమైన ఆయన బ్రదర్గా కనిపిస్తాడు. అలాగే దేవర్లో మనం సైఫ్ అలీ ఖాన్ కొడుకుగా చూసినటువంటి తారక్ పొన్నప్ప, సో ఈ సినిమాలో ఏంటి అనేది అతను సెకండ్ హాఫ్లోనే అతనిది అంటే జాతర సీన్లో అతను ప్రత్యక్షం అవుతాడు. సో అక్కడి నుంచి కథ వేగం అందుకోవడంలో అతని పాత్ర కీలకంగా మారింది. అతనికి పుష్పరాజ్కి మధ్య వచ్చే సీన్లు ఏవైతే ఉంటాయో అవి నిజంగా క్లైమాక్స్ కానివ్వండి, అలాగే ఫస్ట్ ఏదైతే పుష్పరాజు ఇంట్రడక్షన్ ఫైట్ సీను, సో ఈ రెండింటిని కూడా అసలు మామూలు అంటే ఇప్పుడు దాకా మనం చూడలేదనే చెప్పాలి మన తెలుగు స్క్రీన్ మీద. ఈవెన్ ఇండియన్ స్క్రీన్ మీద కూడా ఈ తరహా ఎమోషన్ ఫస్ట్దేమో అమేజింగ్ అనిపిస్తే క్లైమాక్స్ అయితే ఎమోషన్తో కూడినటువంటి ఫ్యామిలీ ఎమోషన్ కూడా మిక్స్ అయినటువంటి క్లైమాక్స్ అది. చాలా భీభత్స భయానక రసాలు
ప్రవహిస్తాయి అక్కడ స్క్రీన్ మీద. సో ఖచ్చితంగా నేనైతే పుష్ప 1తో కనుక, ఎందుకంటే ఇది పార్ట్ 2 కాబట్టి ఖచ్చితంగా దానికి 2-3 రెట్లు బెటర్గా ఈ సినిమా వచ్చిందనే చెప్పాలి. సో సుకుమార్ నిజంగా అతని ఏదైతే ఇది బ్రెయిన్ చైల్డ్ అతనిది. సో తను చాలా ఫస్ట్ పార్ట్ కంటే కూడా ఇంకా బెటర్గా ఈ సినిమా రావడానికి అతను చేసిన కృషి కనిపిస్తుంది సినిమా మొత్తం కూడా. సో లెంగ్త్ అనేది, డ్యూరేషన్ అనేది నాకు అసలు ఈ సినిమా సంబంధించి ఇష్యూగానే కనిపించలేదు. మొత్తంగా ఓవరాల్గా మాత్రం ఆడియన్స్కి మాత్రం ఖచ్చితంగా అంటే కొన్ని ఎవరైతే డబ్బులు ఎక్కువ పెట్టి ఈ సినిమాకి వెళ్ళి నిజంగా అంత వర్తి అంటే నిజంగా నేనైతే వర్తి అనే చెప్తాను. నేను ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయదని నేను అనుకుంటూ ఉన్నాను. మూవీకి ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తానండి? సో నేను అంటే ఇందులో కొన్ని ఏదైతే క్లైమాక్స్లో కానివ్వండి, ఆ జాతర సన్నివేశాల్లో కానివ్వండి వచ్చే ఆ వైలెన్స్ అనేది కాస్త మితిమీరింది. అయినప్పటికీ కూడా అంటే దాన్ని మెచ్చుకునే వాళ్ళు, దాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటారు. రోమాలు నెక్కబడుచుకునే రీతిలో తీసిన విధానం గొప్పగా ఉన్నప్పటికీ కూడా కొంత దానికి అంటే మనం ఓవరాల్గా చూసుకున్నప్పుడు అంటే సగటు ప్రేక్షకుని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అవి మోతాదు మించాయని నేను చెప్తాను. సో అందు గురించి నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 3 to 3.5. సో ఖచ్చితంగా నేనైతే ఇది తప్పకుండా చూడాల్సిన సినిమాగానే నేను దీన్ని రికమెండ్ చేస్తాను. సో మిస్ అయితే కనుక మిస్ అయిందనే చెప్తాను, మిస్ అయినట్లే అనుకోవాలి.